దాని నుంచి మీరు కొంచెం అప్పుడు మీ వే డిఫరెంటే. అప్పుడు కూడా డిఫరెంట్ Different. నిజంగా. సిరిసిల్ల తర్వాత వేములవాడ, జగిత్యాల, అదేవిధంగా మంతని, మహదేవ్పూర్, అవును. అసలు కరీంనగర్ దాటిపోయే పరిస్థితి లేకుండా పోలీసులు వెళ్ళాలంటే ఇంకా భయపడేవాళ్ళు. శనిగారం దాటి రావాలంటే రాజకీయ నాయకులందరూ ముందు ఎస్పీతో మాట్లాడేవాళ్ళు, మాట్లాడి ప్రొటెక్షన్ పెట్టుకొని వచ్చేవాళ్ళు. రావద్దంటే వెళ్ళిపోయేవాళ్ళు, సమాచారం ఇచ్చి వచ్చేవాళ్ళు. సో అలాంటి పరిస్థితుల్లో ఇంత రక్తపాతం అవసరమా అని అనిపించింది. సో జనరల్ గా కరీంనగర్ అంటేనే పోలీసు వాళ్ళు కొత్త ఎస్పీ రాగానే 10 ఎన్కౌంటర్లు, అక్కడ ఈవెన్ జనశక్తికి పీపుల్స్ పార్క్ మధ్య కూడా గొడవలు ఆ రకంగా కూడా కొడిమేల గుట్టల శక్తి బాగుండేది, గుట్టల అవతల పీపుల్స్ వారు ఉండేది. వాళ్ళిద్దరి మధ్యలో కూడా డీల్ చేశారు. అప్పుడు తర్వాత నేను ఏం చేశానంటే కళ్యాణ్ గారు, సో ఈ రక్తపాతం అనేది కంటిన్యూస్గా ఉండకూడదు. మనం అసలు ఈ ఏ వర్గాల నుంచి వస్తున్నారు, వీళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి నేను వేములవాడ, మరిమడ్ల, మానాల, తర్వాత రకరకాల మారుమూల అటవీ ప్రాంతాల్లో పోయి వాళ్ళ కుటుంబాలతో మాట్లాడి వాళ్ళందరితో మాట్లాడి నేను యూనిఫామ్ వేసుకున్న నక్సలైట్ల దగ్గరికి కూడా, సాయుధులైన నక్సలైట్ల దగ్గరికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని పోయి వాళ్ళందరినీ కూడా జనజీవన సమితిలోకి తీసుకొచ్చారు. అంటే ఈ రక్తపాతం అనేది ఎన్ని రోజులు అనేది చెప్పే వాళ్ళందరినీ కూడా నేను తీసుకొచ్చానండి. అట్లా అప్పుడు ఒక వర్గాన్ని నేరస్తులను అనుకోండి, మావోయిస్టులు అనుకోండి, వాళ్ళలో మార్పులకు కృషి చేసిన ప్రవీణ్ కుమార్ ఆ తర్వాత గురుకుల విద్యా సంస్థలకు వచ్చారు. 9 ఏళ్ల పాటు తెలంగాణ గురుకులాలను ఇప్పుడే మీరు చెప్పినట్లు ఆదర్శంగా మార్చారు. ఎంతోమంది ఇప్పటికీ ప్రవీణ్ కుమార్ పేరు చెప్తారు, ప్రవీణ్ కుమార్ సార్ వల్ల మేము పొజిషన్లో ఉన్నామని చెప్పే విద్యార్థులు చాలామంది ఉన్నారు, నో డౌట్ అందులో. అయితే అదే సమయంలో మీరు ఒక రాజ్యాంగేతర శక్తిగా మారారు. గురుకులాల్లో ఫెరోస్ పేరుతో ఏదో ఒక సంస్థను ఒక రకంగా ఏర్పాటు చేశారు. దాన్ని హిందూ వ్యతిరేక సంస్థగా మార్చడం, లేకుంటే ఒక ప్రమాణం మధ్య పెద్దపల్లిలో ఒక దగ్గర మీరు చేపించారు. అది బయట బాగా వైరల్ అయింది. రాముని నమ్మను, కృష్ణుని నమ్మను అంటూ చేపించిన ప్రమాణం. అలా కొంత వివాదాస్పదం కూడా అయ్యారు ఆ సందర్భంగా. ఫెరోస్ అనేది ఒక అసాంఘిక కార్యకలాపాలు, లేకుంటే గురుకులాల్లో ఏదో చేస్తుంది అది అని ఒక రకమైన, దాన్ని నేను కరెక్ట్ అని అనట్లేదు, ఒక ప్రచారం జరిగింది చాలా పెద్ద ఎత్తున. అది మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. ఏ పనైనా మూలాల్లోకి పోయి సమూలంగా ఒక వ్యవస్థను మార్చాలన్నప్పుడు ఈ వివాదాలు కామన్ అండి. ఎందుకంటే ఆ వ్యవస్థనే పరమావధిగా, ఆ దోపిడినే పరమావధిగా, వివక్షనే పరమావధిగా బతుకుతున్న కొన్ని వర్గాలు, అణచివేతనే ఆశయంగా బతుకుతున్న కొన్ని వర్గాలకు నేను తీసుకొస్తున్న సమూలమైన మార్పులు వాళ్ళకు నచ్చలేదు. నేను ఏం చెప్పిన స్వేరో అంటే ఏంటి బాబు, ఎంతసేపు ఆ దళిత అనే పదము, లేకపోతే బడుగు అనే పదము, బలహీన అనే పదము, నిమ్నాని నీకు నువ్వే నిమ్న జాతులం అని అనుకునే పదము మంచిది కాదు. నీ ఐడెంటిటీని నువ్వే డిఫైన్ చేసుకోవాలి. నువ్వు ఆకాశం వైపు నీ ఆలోచనలు ఉండాలి, ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలి, నీ శ్రమశక్తిని నువ్వే నమ్ముకొని నీ సంఖ్యలో నువ్వే తెంచుకోవాలి, దానికి చదివే మూలము అని చెప్పి నేను స్వేరో నెట్వర్క్ అనేది ఒకటి స్థాపించాను. దళిత అనే పదాన్ని నిషేధించి స్వేరో అనే పదాన్ని, దళిత అనే దాన్ని తీసేసి, బడుగు, బలహీన, దళిత వీటన్నిటి తీసేసి స్వేరో అనే పదం పెట్టిన. అట్లా లక్షలాది మంది ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులందరూ కూడా ఈ స్వేరో నెట్వర్క్లోకి వచ్చారు. ఆ టైంలో చాలామంది ఈ వర్ణ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ బాగా బలంగా ఉండాలని కోరుకునే వాళ్ళు, మనుస్మృతి బాగా బలంగా 4 పాదాల పాటు నడవాలనుకుని కోరుకునే వాళ్ళకు ఇది న్యాచురల్గా రుచించదు. వాళ్ళు ఎంతసేపు బాంచాన్ని కాలు మొక్తా అని అనుకునే వ్యవస్థలో పుట్టి పెరిగిన వాళ్ళు, అది వాళ్ళ తప్పో కాదో నేను తర్వాత మాట్లాడతా. కానీ వాళ్ళకి ఈ విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇంగ్లీష్లో మంచిగా తెలుగులో చక్కగా ఉపన్యాసాలు ఇవ్వడం, తర్వాత తెల్ల బట్టలు వేసుకొని తిరగడం, తర్వాత ఆత్మగౌరవంతో బతకడం, డాక్టర్లు కావడం, ఇంజనీర్లు కావడం, విమానాలు ఎక్కి విదేశాలకు పోవడం, విమానాలకు పైలట్లు కావడం, ఇవన్నీ ఆటల పోటీలు, ఎవరెస్ట్ ఎక్కడం, ఎవరెస్ట్ మీద ఎస్ఆర్ శంకరన్ గారు, అంబేద్కర్ గారి బొమ్మలు పెట్టడం, ఈ ప్రపంచ రికార్డు సృష్టించడం వాళ్ళకి నచ్చలేదు. అందుకొరకే స్వేరో నెట్వర్క్ మీద విపరీతమైన దాడి చేశారు. కానీ కేసీఆర్ గారు మమ్మల్ని ఒక రక్షణ కవచంగా ఈ ప్రయోగం చాలా మంచిది, ఈ ప్రయోగం అనేది సమాజంలో సమూలమైన మార్పులు తీసుకొస్తుంది అని ఒక బలంగా నమ్మిరు కాబట్టి మాకు ఆ ప్రొటెక్షన్ కేసీఆర్ గారు ఇచ్చారు. సో ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇంకా మీరు అందుకొరకే ఈరోజు ప్రవీణ్ కుమార్ను అంత వివాదాస్పద వ్యక్తిగా చూపిస్తున్నారు. నిజంగా నేను అంత వివాదాలకు పోను, వివాదాలు అవసరం లేదు. వివాదాలు ఉంటే విలువైన కాలం అంతా వేస్ట్ అవుతుంటాయి. అంటే మీరు హిందూ వ్యతిరేక ప్రవీణ్ కుమార్? నేను హిందూనండి. రాముడిని నమ్మము, కృష్ణుని నమ్మము అని మీరు స్వయంగా చేపించిన ప్రమాణ స్వీకారం కళ్యాణ్ గారు వాస్తవమా కాదా? నేను చేయించలేదు. నేనున్నానండి. నేనున్నా. అక్కడ బుద్ధిస్టు కుటుంబాలు వచ్చి వాళ్ళు RSS కార్యాలయం నాగపూర్లో ఉంటుంది కళ్యాణ్ గారు. RSS